నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి జూన్ 18 గురువారం రోజు సాధారణంగా ప్రారంభమైన ఆ రోజు ముగిసేలోపు ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశం అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఈ విషయం ఎంత చిన్నదిగా కనిపించినా దాని వెనుక ఉన్న ప్రభావం మాత్రం చాలా పెద్దదిగా ఉండబోతోంది. అందుకే ఈ విషయాన్ని చివరి వరకు తప్పకుండా తెలుసుకోవాలి. గత కొన్ని వారాలుగా మీ మనస్సులో ఒక సందేహం, ఒక ఆందోళన లేదా ఒక ఎదురుచూపు నడుస్తూ ఉండొచ్చు. అయితే ఈ గురువారం రోజు సాయంత్రం 7:30 లోపుగా ఆ విషయానికి సంబంధించిన ఒక క్లారిటీ మీకు లభించే అవకాశం కనిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఈ పరిణామంలో ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. మీరు అసలు ఊహించని వ్యక్తి నుంచి మీకు ఫోన్ కాల్ రావచ్చు. చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి అడుగుపెట్టేటటువంటి సూచనలు ఉండొచ్చు. లేదా మీకు ఎంతో అవసరమైన సమాచారం, ఒక రహస్యం, ఒక సలహా కూడా ఆ వ్యక్తి ద్వారా పొందే సూచనలు ఉంటున్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ కూడా దాగి ఉంది. మీరు నమ్మిన ఒక విషయం పూర్తిగా మారిపోవచ్చు. ఇప్పటి వరకు నిజం అనుకున్నది అబద్ధం అవ్వచ్చు, లేదా అబద్ధం అనుకున్నది నిజంగా తెలిసే ఒకసారిగా మీరు షాక్కి గురయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. ముఖ్యంగా కుటుంబం, ప్రేమ, స్నేహం లేదా డబ్బుకు సంబంధించినటువంటి అంశాలలో ఒక కీలక సమాచారం మీ ముందుకు వచ్చే అవకాశము ఉంటోంది. సాయంత్రం 4:30 నుంచి 7:30 మధ్య జరిగే ప్రతి సంఘటనను మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఇలా అని అంటే గనుక అదే సమయంలో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక సంకేతం మీరు అందుకోవచ్చు. ఎవరో చెప్పిన మాట, వచ్చిన మెసేజ్ లేదా జరిగిన చిన్న పరిచయం కూడా పెద్దగా మార్పుకు కారణం అవ్వచ్చు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? కొంతమంది వృషభ రాశి వారికి ఆర్థికంగా మంచి అవకాశం లభించవచ్చు. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి కూడా ఈ సమయంలో కొత్త బాధ్యతలు కానీ లేదా ప్రమోషన్కు సంబంధించినటువంటి చర్చలు కూడా జరగవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్స్ కానీ లేదా కొత్త ఒప్పందం ద్వారా లాభం వచ్చేటటువంటి అవకాశము కనిపిస్తోంది. ఇక అలాగే ప్రేమ సంబంధాలలో ఉన్న వాళ్ళకి ఒక శుభవార్త వినిపించవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి మీకు స్పందన రావచ్చు. కుటుంబంలో కూడా ఒక మంచి వార్త ఆనందాన్ని తీసుకువస్తోంది. అయితే ఒక జాగ్రత్త మాత్రం మీరు తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరి. ఈరోజు కోపంలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవద్దు. ముఖ్యంగా ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని దూరంగా ఉంచాలి. ఎందుకంటే అదే వ్యక్తితో భవిష్యత్తులో మీకు ఒక గొప్ప అవకాశం తీసుకురావచ్చు. చిన్న అపార్థం వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మరి సాయంత్రం 7:30 లోపు జరిగే ఆ విషయం ఏమిటి? అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక రహస్య సమాచారం బయటపడవచ్చు, ఒక అనుకోని ఆహ్వానం కూడా కావచ్చు, లేదా మీ జీవిత దిశనే మార్చే ఒక అవకాశం కావచ్చు. అందుకే గురువారం రోజున వచ్చిన ప్రతి సంకేతాన్ని గమనించాలి. ముఖ్యంగా ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి చెప్పేటటువంటి మాటలను నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశము కనిపిస్తోంది. వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం కూడా ఉంది. గురువారం ఉదయం విష్ణుమూర్తి లేదా శ్రీ మహాలక్ష్మీదేవి ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మరింత బలపడుతుందని విశ్వసిస్తారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.